హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ ప్యాడ్ ఎక్స్ ఒక 5G ట్యాబ్లెట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో రియల్మీ నుండి వచ్చిన మొట్టమొదటి ఒక 5G ట్యాబ్లెట్ అనమాట ఇది. ఇంతకుముందు రియల్మీ 2 ట్యాబ్లెట్లే తీసుకొచ్చింది. రియల్మీ ప్యాడ్ ఒకటి, ఇంకోటిసరికి రియల్మీ ప్యాడ్ మినీ, ఈ రెండే తీసుకొచ్చింది. ఇప్పుడు రియల్మీ ప్యాడ్ ఎక్స్ అంటూ ఒక 5G ట్యాబ్లెట్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. సో ఈరోజు ప్యాడ్ ఎక్స్ని మనం అన్బాక్స్ చేసి లోపల మనకి ఎటువంటి కంటెంట్ లభిస్తుంది, అలాగే ఈ ప్యాడ్ ఎలా ఉందనేది గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పైన ర్యాపర్తో అయితే వీళ్ళు ప్యాక్ చేశారు. తీసేద్దాం, మొత్తం షైనీగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఐరిస్ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నట్టుగా అయితే వీళ్ళు రాస్తున్నారు. పైన మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే ఏం లేదు. సైడ్ చూస్తే మనకి రియల్మీ ప్యాడ్ ఎక్స్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన చూస్తే రియల్మీ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఇక బాక్స్కి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి 6GB అలాగే 128GB వేరియంట్ అని చెప్పేసి చాలా లాంగ్వేజెస్లో అయితే వీళ్ళు రాశారు. యాక్చువల్గా ఇందులో బేస్ వేరియంట్ కూడా ఉండొచ్చు, మరి అది తీసుకొస్తారో లేదు తెలియదు. 4GB 64GB వేరియంట్. ఇక దీని మీద ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నాకు కూడా అసలు ఇది అన్బాక్స్ చేసే టయానికి అసలు ఐడియా కూడా లేదు ఎంత ప్రైస్ ఉంటుందని. ఇది ఒకవేళ తీసుకొస్తే వీళ్ళు బేస్ వేరియంట్ లేదా వైఫై వేరియంట్ తీసుకొస్తే 20,000 రూపాయలు, 22,000 రూపాయల్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే మీకు రియల్మీ ప్యాడ్ ఎక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి కవర్లో ప్యాక్ చేసి అయితే వస్తుందన్నమాట. సో బయటికి తీద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్, మనం ట్యాబ్లెట్ పట్టుకోగానే చాలా స్లిమ్గా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. 7.1mm మనకి థిక్నెస్తో అయితే ఈ ట్యాబ్లెట్ వస్తుంది. చాలా స్లిమ్ అయితే ఉంది. ఇంప్రెసివ్ డిజైన్తోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఇది పక్కన పెడదాం. ఇంకేమన్నా ఇంకా 2 కంపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒక కంపార్ట్మెంట్లో చూస్తే మనకి వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అలాగే అక్కడే మనకి సిమ్ టూల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరో కంపార్ట్మెంట్లో మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రావెల్ అడాప్టర్ ఎక్కొట్లేదు, ఏదో వంక చూపించి. ఇక నెక్స్ట్ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ A to టైప్ సి కేబుల్ అనమాట ఇది. ఇక ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ప్యాడ్ ఎక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక ట్యాబ్లెట్ అయితే మాత్రం పట్టుకోగానే పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు. ఇక దీని వెయిట్ కూడా మీకు 1/2 kg ఉంటుందన్నమాట. ఇక అలాగే ముందుగా చెప్పుకోవాల్సింది డిజైన్. బ్యాక్ సైడ్ ఇదంతా వచ్చేసరికి మనకి గ్రేష్లో అయితే కనిపిస్తుంది. మ్యాటి ఫినిష్లో అయితే ఉందన్నమాట. ఇదంతా ప్లాస్టిక్ బాడీ లాగా అయితే అనిపిస్తుంది. మేబీ నేను అనుకుంటే లోపల అల్యూమినియం ఇచ్చి పైన వీళ్ళు ప్లాస్టిక్తో కవర్ చేశారేమో అనుకుంటున్నాను. షైనీగాను కొంచెం బాగుంది. ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ సింగిల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక సైడ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. మనకి ఫ్లాట్ ఫ్రేమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించారంటే డాల్బీ అట్మాస్ అని చెప్పి అయితే రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ కనెక్టింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి పెన్సిల్ కోడ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మనం పెన్సిల్ని మ్యాగ్నెట్లీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఏ రకంగా అయితే మనం యాపిల్ పెన్సిల్ని ఛార్జ్ చేస్తుంటామో, సో అదే రకంగా సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ని అదే రకంగా మీరు ఇక్కడ పెన్సిల్ పెట్టుకొని హోల్డ్ చేసుకొని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. పెన్సిల్ని యూజ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. ఇక అక్కడే మనం పైన చూస్తే మైకోల్ అయితే ఉంది, అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక టాప్లో చూస్తే పవర్ బటన్ ఉంది, అలాగే స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మరొకటి మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మరో సైడ్ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే ఒక సిమ్ కార్డ్ని, ఒక మెమరీ కార్డ్ని ఒకేసారి యూజ్ చేయొచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. 5G నెట్వర్క్ ఉన్న సిమ్స్ కూడా వాడచ్చు. కాకపోతే ఇంకా ఇండియాలోకి మనకి 5G అయితే రాలేదనుకోండి. ఇక బాటమ్ సైడ్ 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి, అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. టోటల్ వచ్చేసరికి క్వాడ్ స్పీకర్స్తో అయితే ఈ ట్యాబ్లెట్ వస్తుందన్నమాట. అలాగే 3.5 ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు స్కిప్ చేసేసారు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఎటువంటి ఫింగర్ ప్రింట్ అయితే దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. ఇక మనం ఫ్రంట్ డిస్ప్లే సైడ్ కనుక వచ్చేసి చూస్తే డిస్ప్లే వచ్చేసరికి మనకి చాలా ఫ్లాట్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే బెజల్స్ వచ్చేసరికి మీకు ఓకే, మీకు ఇది ట్యాబ్లెట్ కాబట్టి సో మరీ పెద్ద బెజల్స్ అని మనం ఇక్కడ చెప్పడానికి అయితే ఉండదు. ఇక అక్కడే మీకు ఫ్రంట్ కెమెరా సెటప్ కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇది ఆండ్రాయిడ్ 12తో అలాగే రియల్మీ UI 3తో అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా అన్బాక్స్ చేసినప్పుడు ఇందులో చూస్తే నాకు ఆండ్రాయిడ్ 11 అయితే కనబడింది. ఇది 6GB ర్యామ్ కదా, అక్కడ 8GB ర్యామ్ చూపించింది. ఇదేంట్రా 8GB ర్యామ్తో వచ్చింది, బాక్స్ మీద 6GB ఉంది అనుకున్నాను. తర్వాత ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ చేశాను. అప్డేట్ వచ్చేసరికి అప్పుడు మీకు ఆండ్రాయిడ్ 12 అలాగే రియల్మీ UI 3తో అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ చేసిన తర్వాత చూస్తే అప్డేట్లో మనకి ఆండ్రాయిడ్ 12 వచ్చేసింది. అక్కడ 8GB ర్యామ్ చూపించింది, 6GBకి అయితే మారిపోయింది అనమాట. ఇందులో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. వర్చువల్లీ మీరు వచ్చేసరికి అప్ టు 5GB వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్స్లోనే స్పెషల్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ట్యాబ్లెట్స్ కోసం. ఇందులో సరికి మనకి స్ప్లిట్ స్క్రీన్ అయితే ఉంటుంది, ఫ్లెక్సిబుల్ విండో, అలాగే డ్యూయల్ విండో, డిస్ప్లే సైజు,
స్మార్ట్ స్లైడ్ బార్, లైమ్ లైట్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని 2 ఫింగర్స్తో మనం టాప్ టు బాటమ్ మనం స్వైప్ చేసామంటే స్క్రీన్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. అంటే 2 విండో కింద అయితే మారుతుంది. ఇంకో అప్లికేషన్ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసి 2 అప్లికేషన్స్ ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ అప్లికేషన్ డిస్ప్లేలో స్క్రీన్ సైజ్ ఎంతవరకు అది ఆక్యుపై చేయాలనేది కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు స్లైడ్ బార్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్లైడ్ బార్ ఇలాగా స్వైప్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఏదైనా అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన అప్లికేషన్ మనం రీసైజ్ కూడా చేసుకోవచ్చు. ఏ సైజులో కావాలి ఏంటి అనేది రీసైజ్ చేసుకోవచ్చు. దాన్ని మినిమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అయితే మీకు ఈ ట్యాబ్లెట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ ప్యాడ్ ఇంటర్ఫేస్ కనుక చూసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. బ్లోడ్వేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఒక ఫేస్బుక్ అయితే కనిపించిందనమాట. సో మీరు వద్దనుకుంటే అది కూడా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు డయల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డయల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి బిల్ట్ ఇన్ మీకు కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఉండదు. అలాగే మీరు ఏమైనా కాల్స్ చేసుకున్నప్పుడు మీకు లౌడ్ స్పీకర్ అయితే పనిచేస్తుంది అనమాట. అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీకు లౌడ్గా అయితే వినిపిస్తూ ఉంటుంది. లేదంటే మీరు బ్లూటూత్ డివైస్ ఏదైనా యూజ్ చేసుకొని ఎవరితోనైనా కాల్స్ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ పక్కన వాళ్ళకి కూడా మీరు మాట్లాడుతున్న కాల్స్ అయితే వినిపిస్తాయి. యాక్చువల్గా ఇది మీకు ఒక ట్యాబ్లెట్ కాబట్టి వీళ్ళు ఫోన్ పర్పస్ అయితే ఏం కాదు మీరు వాడుకోవాల్సింది. మెయిన్గా చూసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వీడియో కాల్స్ అవి మాట్లాడడానికి అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక అలాగే ఈ ట్యాబ్లెట్ మీకు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రియల్మీకి ప్రస్తుతానికి చూస్తే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో జీటీ సిరీస్, వీటిలోని ఆ స్క్రీన్ని ఇందులో మనం షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాగైతే మనం మానిటర్తో షేర్ చేసుకుంటామో అదే రకంగా మనం మొబైల్లో ఉండే స్క్రీన్ని సో మన ట్యాబ్లెట్లోకి అయితే షేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ ప్యాడ్లోని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు 11 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది 2K రెజల్యూషన్తో ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 450 నిట్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే రేషియో వచ్చేసరికి మీకు 5:3 ఆస్పెక్ట్ రేషియోతో అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఇక డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 హెర్ట్జ్ మీకు రీఫ్రెష్ రేట్తోనే వస్తుంది. మీకు 90 హెర్ట్జ్ 120 హెర్ట్జ్ అలాంటివి అయితే ఏవి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, మీకు మంచి క్వాలిటీ ఉంది. 2K రెజల్యూషన్తో వస్తుంది. అలాగే మీరు వీడియోస్ని ఎక్కువగా వాచ్ చేస్తారు అనుకుంటే వీడియోస్ కూడా ఇందులో అయితే మీకు బాగానే మంచి వైబ్రెంట్ కలర్స్లోనే చూపిస్తుంది అనమాట. ఇక అలాగే మీకు స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇది మీకు క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది. అంటే మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉండడం వల్ల మీకు మంచి లౌడ్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. మీకు ఒక ల్యాప్టాప్లో నుంచి వచ్చే లౌడ్ అవుట్పుట్ ఎలాగైతే ఉంటుందో అటువంటి లౌడ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. స్టీరియో సపరేట్ అవుతుంటాయి కదా ఆడియో వచ్చేసరికి, అవి కూడా మీకు చక్కటి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇందులోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇందులో జీపీ వచ్చేసరికి అడ్రినో 619 ఈ జీపీ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ మనకి 5G సపోర్ట్తో వస్తుంది. మొత్తం ఎన్ని బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి అనేది వీలైతే మెన్షన్ చేయలేదు, కానీ 9 to 12 బ్యాండ్స్ మీకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ అయితే చేస్తుంది 5G బ్యాండ్స్ వచ్చేసరికి. అలాగే మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మీరు హెవీ గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్లో ల్యాగ్ ఫ్రీగా అయితే మీరు చక్కగా ఆడేవచ్చు. మీకు స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ కన్నా మీకు 695 ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇంతకుముందు దీనికి సంబంధించిన గీక్ బెంచ్ టెస్ట్లు కూడా మీకు అయితే చేసి చూపించాను. ఇక ఫుల్ రివ్యూలో దీనికి సంబంధించి గేమ్ రివ్యూ కూడా నేను చేస్తాను అనమాట. గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందనేది ఫుల్ రివ్యూలో అయితే మనం చూద్దాము. ఇక నెక్స్ట్ ఇందులో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2తో వస్తుంది. అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ వస్తుంది. అలాగే వర్చువల్ ర్యామ్ వచ్చేసరికి మీకు అప్ టు 5GB వరకు వీళ్ళు ఇవ్వనేస్తున్నారు. ఇంకా ఈ ట్యాబ్లెట్లో మనకి రేర్ సెట్ కెమెరా చూస్తే ఒకటే కెమెరా ఉంటుంది, సింగిల్ కెమెరానే. ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో వస్తుంది అనమాట. ఇది మనకి వైడ్ యాంగిల్ని అయితే సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ వచ్చేసరికి 105 degreesలో మీకు వైడ్ యాంగిల్ని అయితే తీసుకుంటుంది. మీరు ఎక్కువగా వీడియో కాల్స్ అలాంటివి చేస్తుంటారు అనుకుంటే మీకు ఈ వైడ్ యాంగిల్ బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి ట్యాబ్లెట్స్లోని కెమెరాస్ అనేవి ఫీచర్స్ ఎక్కువగా ఉండవు. అలాగే వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్స్లో కెమెరాస్ ఉన్నంత పర్ఫార్మెన్స్ కూడా అయితే ఉండదన్నమాట. సో ఎక్కువగా మీరు ఈ ట్యాబ్లెట్స్లో వీడియో కాల్స్ కోసం అలాగే ఏమైనా చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది, కానీ కెమెరా సెట్కి అయితే ఎప్పుడు ట్యాబ్లెట్స్ అయితే అవ్వవు అనమాట. ఇక మన కెమెరా ఫీచర్స్లోకి వెళ్ళి చూస్తే వీడియోస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. అలాగే మీకు అక్కడే ఫిల్టర్స్ అలాగే బ్యూటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 6x వరకు మీరు జూమ్ చేసి వీడియోస్ని ఫొటోస్ని కూడా అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక అలాగే ఫొటోస్లో వచ్చేసరికి మీకు HDR ఆటో ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది. ఫిల్టర్స్ అలాగే మీకు బ్యూటీని అయితే యాడ్ చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ కూడా ఉంటుంది. అలాగే టెక్స్ట్ స్కానర్, స్లో మోషన్ వీటిని అయితే మీకు కెమెరాలోని ఫీచర్స్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా శాంపిల్స్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను, బీభత్సంగా వర్షం అయితే కురుస్తుంది. ఫుల్ రివ్యూలో మనం కెమెరా శాంపిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఈ ట్యాబ్లెట్లో బ్యాటరీ చూస్తే మీకు 8340 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్యాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ ట్యాబ్లెట్లో సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ దగ్గర 19 సెన్సార్స్ అయితే ఉన్నాయి.
సో సెన్సార్స్ తక్కువ ఉన్నప్పటికీ కావాల్సిన సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే జీరోస్కోప్ ఉంది, అలాగే యాంబియంట్ ఉంది, మ్యాగ్నెటిక్ ఉంది, రొటేటింగ్ ఉంది. సో ఈ విధంగా మనకి కావాల్సిన కొన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఈ ట్యాబ్కి అయితే ఉండదన్నమాట. సో కాకపోతే ఫేస్ అన్లాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫేస్ అన్లాక్ మీకు పర్వాలేదు, చాలా చక్కగా అందు స్పీడ్గానే ఓపెన్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ ట్యాబ్లెట్ మీకు 5G సపోర్ట్తో అయితే వస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది, GPS సపోర్ట్ కూడా ఉంది. వీళ్ళు చైనాలో లాంచ్ చేసింది వైఫై వేరియంట్లో GPS సపోర్ట్ అయితే లేదు. కాకపోతే ఇందులో వచ్చేసరికి మనకి వైఫై వేరియంట్ తీసుకొస్తారో లేదు తెలియదు, కానీ ఇందులో వస్తే మనకు GPS సపోర్ట్ అయితే ఉంది. NFC సపోర్ట్ లేదు, FM రేడియో సపోర్ట్ ఉండదు, IR సపోర్ట్ ఉండదు, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ మీకు పెన్సిల్ సపోర్ట్ కూడా అయితే ఉంది. వీళ్ళు రియల్మీ పెన్సిల్ అయితే తీసుకొస్తున్నారు. మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఆ పెన్సిల్ వస్తుంది. 20 Hz వరకు మీకు రైటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. పెన్సిల్ మనం విడిగా అయితే పర్చేస్ చేసుకోవాలి. దాని ప్రైస్ ఎంత ఉందనేది తెలియదు. అది వస్తే మనం ఇక్కడైతే మనం ఇలాగా స్టిక్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కీబోర్డ్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కీబోర్డ్ కూడా వీళ్ళే అయితే సేల్కి తీసుకొస్తున్నారు. సో అది కూడా మనం విడిగా పర్చేస్ చేసుకొని ఈ ట్యాబ్లెట్కి అటాచ్ చేసుకొని కీబోర్డ్ని కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ప్రస్తుతానికి ఈ ప్యాడ్ ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు, కాబట్టి ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే చెప్పగలను అనమాట. తీసుకోవచ్చా లేదనేది మనం ఫుల్ రివ్యూలో తెలుసుకుందాము. సో ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా హ్యాండ్లీగా అయితే ఉంది. ట్యాబ్లెట్ సింగిల్ హ్యాండ్తో కూడా ఇలాగ క్యాచ్ చేయవచ్చు. మీకు 11 inches ట్యాబ్లెట్ సైజ్ ఉంది, 2K రెజల్యూషన్తో వస్తుంది, అలాగే ఫ్లాట్ డిస్ప్లే, అలాగే ఫ్లాట్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. సో అలాగే డిజైన్ కూడా బాగానే ఉంది, ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. పెన్సిల్ సపోర్ట్ ఎలాగో తీసుకొచ్చారు కాబట్టి పెన్సిల్ విడిగా అయితే పర్చేస్ చేసుకొని అది కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం ట్యాబ్లెట్ ఇంప్రెసివ్ నోటే తీసుకుందని చెప్పొచ్చు. ఇంకా యూజ్ చేసి ఫుల్ రివ్యూలో వీళ్ళు ప్రైస్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ మనం ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదనే విషయాన్ని అయితే మనం తర్వాత అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ ప్యాడ్ ఎక్స్ అన్బాక్సింగ్ చూసి ప్యాడ్ ఎలా ఉంది అనే విషయాన్ని నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.